హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. సో ఈరోజు మీరు thumbnail చూస్తారు కదా, మనకైతే ఇప్పుడు తెలంగాణలో టీజీపీఎస్సీ ఓటీఆర్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి, ఇంతవరకు జాబ్ అప్లికేషన్ చేయని వాళ్ళకి ఒక డౌట్ అయితే వచ్చింది మన సబ్స్క్రైబర్కి. సో ఆ మెసేజ్ కూడా నేను చదువుతాను. సో దాని మీద ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మేబీ చాలా మందికి ఉపయోగపడవచ్చు ఈ డౌట్స్ కంపల్సరీ. సో ఈ డౌట్ మీదే వీడియో ఇస్తున్నాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. సో చూద్దాం మరి ఇప్పుడు. సో మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ ఏంటి, ఇప్పుడు దానికి ఇచ్చేటువంటి క్లారిఫికేషన్ చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకి అడిగిన చూడొచ్చు మీ స్క్రీన్ మీద కూడా. సార్, నేను ఫ్రెషర్ని, ఇప్పటి వరకు ఏ జాబ్కి కూడా నేను ఓటీఆర్ చేయలేదంటే, అప్లికేషన్ చేయలేదు కాబట్టి ఓటీఆర్ చేసుకోలేదు. బట్ నా దగ్గర నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేదు. అది అమ్మవారి నుండి తీసుకోవాలా లేదా అత్తగారి నుండి తీసుకోవాలా తెలియడం లేదు. ఇన్కమ్ అనేది మ్యారీడ్ ఉమెన్ కాబట్టి ఫాదర్ది చూపించాలా లేక హస్బెండ్ది చూపించాలా అర్థం కాలేదు. ఇంకా టైం అనేది తక్కువగా ఉంది. నా దగ్గర ఎన్సిఎల్ సర్టిఫికేట్ లేదంటే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ లేదు. ఒకవేళ నేను అప్డేట్ చేయకపోతే రాబోయే జాబ్కి అప్లికేషన్ చెయ్యలేను. దీనికి క్లారిఫికేషన్ ఏంటి చెప్పండి అని చెప్పేసి అడిగారు. సో కరెక్టే మీరు అడిగిన క్వశ్చన్స్. నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ మీరు సో ఇప్పటి నుంచి మీరు జాబ్కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఓటీఆర్ చేసుకోవాలి. మీరు ఓటీఆర్ చేస్తేనే ఫర్దర్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లకి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మ్యారేజ్ అయిందంటున్నారు కాబట్టి, మ్యారేజ్ అవ్వని కాబట్టి సో తప్పకుండా మీరు మీ హస్బెండ్ సైడ్ నుంచి అన్ని సర్టిఫికేట్లు అయితే తీసుకోవచ్చు. అది క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, రెసిడెన్సీ కావచ్చు, నాన్ క్రిమిలేయర్ కావచ్చు, ఏదైనా మీ హస్బెండ్ సైడ్ నుంచి తీసుకోవచ్చు. సో ఇది తీసుకోవాలంటే మీరు అక్కడ ఆల్రెడీ మీకు ఓటర్ ఐడి ఒకటి ఉండాలి. అదేవిధంగా మీ హస్బెండ్ సైడ్ మీ రేషన్ కార్డులో ఉండాలి. సో ఆధార్ అడ్రస్ కూడా మీ హస్బెండ్ సైడ్ ఉండాలి. ఇవన్నీ చేంజ్ అయితే ఇమీడియట్లీ అయితే మీరు అప్లికేషన్ చేసుకొని మీ యొక్క అత్తగారింటి తరపు నుంచి కూడా అక్కడ నుంచి మీరు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నాన్ క్రిమినల్ సర్టిఫికేటు, ఓబీసీ, రెసిడెన్సీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ప్రతి సర్టిఫికేట్ తీసుకునేది కూడా మీరు మీ హస్బెండ్ సైడ్ నుంచే ఉంటుంది. క్యాస్ట్ కూడా మీ అత్తగారి తరపున ఉంటుంది. ఇన్కమ్ కూడా మీ హస్బెండ్ది పెట్టొచ్చు. మ్యారేజ్ బిఫోర్ ఫాదర్ది పెడతాము, బట్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీ హస్బెండ్ది ఇన్కమ్ చూపిస్తూ మీ హస్బెండ్ పేరు మీద ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా రెసిడెన్సీ కూడా తీసుకోవచ్చు, నాన్ క్రిమిలేయర్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీ అత్తగారి తరపు నుంచే తీసుకోండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే. టైం లేకపోతే మాత్రం పాత ఉంటే సబ్మిట్ చేయండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు కనుక మీకు టైం ఉంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ యొక్క ఆధార్ కార్డ్ అడ్రస్ ఇవన్నీ చేంజ్ అయి ఉండాలి మీ అత్తగారింటికి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మీకు ఓటర్ ఐడి కూడా మీ అత్తగారింటి అక్కడనే ఉండాలి, డీటెయిల్స్ కానీ అక్కడ కానీ. సో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఈజీగా మీ అత్తగారింటి తరపున అక్కడ నుంచి మీ హస్బెండ్ సైడ్ నుంచి కూడా మీరు ఈ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, నాన్ క్రిమిలేయర్ ప్రతి ఒక్కటి కూడా మీరు అటు నుంచి తీసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. లేదు మాకు ఇప్పుడు అవన్నీ చేంజ్ కాలేదు అనుకుంటే పాత ఏమైనా ఉంటే మీ అమ్మగారి తరపున ఉంటే అవి అయితే అక్కడ అప్లోడ్ చేసి ఓటీఆర్ అయితే కంప్లీట్ చేయండి. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అంటున్నారు కాబట్టి కొత్తగా అయితే అవన్నీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి. మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. సో మ్యారేజ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నేమ్ కొందరు చేంజ్ చేస్తారు, కొందరు చేంజ్ చేయరు. అంటే అమ్మగారి సర్నేమ్ తోటినే వాళ్ళ పేరు ఉంటుంది. కొందరేమో అత్తగారింటికి వచ్చినాక అత్తగారి సర్నేమ్ తోటి వాళ్ళ పేరు చేంజ్ చేసుకుంటారు. సో అత్తగారింటికి వచ్చినాక అత్తగారి సర్నేమ్ తోటి పేరు చేంజ్ అయిన వాళ్ళైతే కంపల్సరీ మీరు ఏ సర్టిఫికేట్ అప్లికేషన్ చెయ్యాలి అంటే తప్పకుండా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని అయితే మీరు చూపించాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఎవిడెన్స్ కింద. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీ యొక్క సర్నేమ్ తోటి మీ అమ్మగారింటి వేరే ఉంటుంది. సో అత్తగారింటికి వచ్చినాక సర్నేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి దానికి ప్రూఫ్గా మీరు కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాలి. లేదు మేము అదే యాక్టివ్గా అదే ఉంచుకున్నాం అనుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం అవసరం పడుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్కి మీరు కనుక ఇప్పుడు మీకు టైం ఉంటే నేను చెప్పినటువంటి ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ అయ్యి ఉంటే, మీకు ఓటర్ ఐడి కూడా మీ అత్తగారి తరపున అడ్రస్ తోటి ఉంటే కంపల్సరీ మీ క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ హస్బెండ్ సైడ్ నుంచి అవన్నీ వస్తాయి. ప్రూఫ్స్ ఏం పెడతారంటే మీ హస్బెండ్ సైడ్ నుంచి ఉన్నటువంటి రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టచ్చు, మీ హస్బెండ్ సైడ్ ఉన్నటువంటి క్యాస్ట్ ఉంటుంది కదా వాళ్ళది ఆ జిరాక్స్ పెట్టచ్చు. అవన్నీ పెట్టి మీ హస్బెండ్ సైడ్ ఉన్నటువంటి డీటెయిల్స్ ఎంట్రీ చేసి మీరైతే
క్యాస్ట్, ఇన్కమ్, నాన్ క్రిమిలే ప్రతి ఒక్కటి కూడా తీసుకోవచ్చు, మీకు వస్తాయి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. టైం లేదు అనుకుంటే మాత్రం పాత మీ అమ్మగారి తరపున అప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఉంటే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఓటీఆర్ని అయితే కంప్లీట్ చేయండి. సో ఫర్దర్గా మీకు ఎప్పుడైనా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎడిట్ పెట్టుకోవచ్చు. ఫర్దర్గా వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను చెప్పేది ఎవరికైనా కానీ మ్యారేజ్ అయితే మీకు టైం ఉందనుకుంటే నేను చెప్పినటువంటి ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ మీ డీటెయిల్స్ అన్ని చేంజ్ అయ్యి కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ మా అప్డేట్స్ అయితే ఉన్నాయి. పేరు కూడా చెప్పాను కదా, సర్నేమ్ కూడా అత్తగారు చేంజ్ చేసినప్పుడు మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది ఎవిడెన్స్ కింద. ఇవన్నీ పెట్టి మీరు ఈజీగా క్యాస్ట్ కానీ ఇన్కమ్, రెసిడెన్సీ, నాన్ క్రిమిలేయర్, ఓబీసీ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. లేదు మాకు ఇవన్నీ మరి ఆ అడ్రస్ చేంజ్ చేయాలి, మాకు ఓటర్ ఐడి ఇక్కడ లేదు అది లేవనుకుంటే పాత మీ అమ్మగారి తరపున ఉన్నప్పుడు ఏమున్నాయో అవన్నీ పెట్టి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఉంటుంది, ఐడి నుంచి నాకు కాల్ చేయండి. నేను మీకు మీ యొక్క డౌట్స్కి కూడా క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్ ఏం లేదు, మీరు కనుక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చేంజ్ అయ్యి అత్తగారి తరపున ఉంటే ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇవన్నీ ప్రాబ్లంగా ఉంది అనుకుంటే పాత ఏమన్నా ఉంటే అవి పెట్టి అయితే అప్లికేషన్ చేయండి, ఓటీఆర్ కంప్లీట్ చేయండి ఫస్ట్. ఓకేనా? సో ఇది అనమాట మన సబ్స్క్రైబర్ అడిగిన దానికి నేను ఇచ్చినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే మరొకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, మళ్ళీ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.